నిర్మించుకోవచ్చు. అదేవిధంగా నాన్ ప్లాస్టిక్ వేస్ట్తో మెన్యూరు, పవర్ ప్లాంట్, క్రూడ్ ఆయిల్ తయారు చేయొచ్చు. ప్లాస్టిక్ వేస్ట్తో ఫ్యూయల్ ఎలా తయారు చేస్తారంటే, ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టిక్ వేస్ట్ని కన్వేయర్ బెల్ట్లో వేస్తే అది కన్వేయర్ బెల్ట్ ద్వారా ఫీడర్ ట్యాంక్లోకి వస్తుంది. అక్కడ అది నలగొట్టబడుతుంది. అక్కడ నుండి అది మెల్టర్లోకి వచ్చి మెల్ట్ అవుతుంది. అలా మెల్ట్ అయిన మిశ్రమం డిగాసిఫైయర్లోకి వెళ్తుంది. అక్కడ దానిలో ఉన్న పీడనం అనేది తొలగించబడుతుంది. అక్కడ నుండి అది రియాక్టర్లోకి వస్తుంది. అలాగే కెటలిస్ట్ ఫీడర్ నుంచి ఒక కెటలిస్ట్ రియాక్టర్లో యాడ్ అవుతుంది. ఈ రెండు అక్కడ డీపాలిమరైజేషన్ చెందించబడి కండెన్సర్లోకి వస్తుంది. కండెన్సర్లో ఆ మిశ్రమం చల్లబరచబడి ఒక లిక్విడ్లా తయారవుతుంది. ఆ లిక్విడ్ ఫ్యూయల్ ట్యాంక్లోకి వస్తుంది. ఈ ప్రోడక్ట్లో బై ప్రోడక్ట్గా ఎల్పిజి వస్తుంది. దీన్ని మనం ఇళ్లలో ఉపయోగించుకోవచ్చు. మనకి 1 కిలో ప్లాస్టిక్ నుండి 650 నుండి 700 మిల్లీలీటర్ల పెట్రోలు లేదా 850 మిల్లీలీటర్ల డీజిల్ లేదా 450 నుండి 500 మిల్లీలీటర్ల సుగంధ ద్రవ్యాలను తయారు చేయవచ్చు. అదేవిధంగా ప్లాస్టిక్ వేస్ట్తో బిటుమన్ రోడ్స్. బిటుమన్ అంటే ముడి పెట్రోలియం నుండి పెట్రోల్ తయారు చేసేటప్పుడు వెలువడే నల్ల మట్టి. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడిగా ఉన్న బిటుమన్లో 3 నుండి 4% ప్లాస్టిక్ వేస్ట్ వేస్తే ప్లాస్టిక్ బిటుమన్ ఏర్పడుతుంది. ఈ ప్లాస్టిక్ బిటుమన్ని మనం రోడ్లు వేయడానికి ఉపయోగించుకోవచ్చు.